ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఈ జిల్లాకి విజిట్ చేసి అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమంలో ఈ జిల్లాలో పాదయాత్రలు చేసి ఆర్డీఎస్ గురించి గొప్పలు చాలా చెప్పడం జరిగింది. ఆర్డీఎస్ ద్వారా నీళ్లు ఇస్తాం, కృష్ణా జలాలలో మా వాటాని న్యాయంగా దక్కించుకుంటాం, తెలంగాణ సస్యశ్యామలం కావాలంటే ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లా వలసలకి పుట్టినిల్లు అయినటువంటి పాలమూరుని నేను రక్షిస్తా అని చెప్పింది. పోయిన ఎన్నికల కంటే ముందు ఆలంపూర్ గద్వాల నియోజకవర్గాల్లో గెలవడం కోసం ఆర్టీఎస్ పథకానికి కొన్ని డబ్బులు ఇచ్చి 60 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి ఆర్టీఎస్ లోపల కొన్ని పనులు చేసినట్టు చేసి నీళ్లు విడుదల చేసినట్టు చేసి ఎన్నికలకి కరెక్ట్ 14 రోజుల ముందు పంపులు ఆన్ చేసి ఏదో జరగబోతా ఉంది అని గద్వాల ఆలంపూర్కి సంబంధించిన రైతన్నల్ని మోసం చేసిపోయిందంటే ఈ రోజు దాకా కాలువ చివరన ఉన్నటువంటి రైతుకి ఆయకట్టుకు నీరు అందుతలేదు. ఏదో లక్షల ఎకరాలు కాదు, నింపి కొడితే 60,000 ఎకరాల ఆయకట్టుకి ఆర్డీఎస్ కింద నీళ్లు ఇవ్వడానికి చంద్రశేఖరరావు గారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటని ఈ రోజు దాకా నిర్వర్తించుకోలేదు. పోనీ గెలిచిన ఎమ్మెల్యేలన్నా ఆర్డీఎస్ కాల్వలలో మొలిచిన సర్కారు తుమ్మలన్నా పీకిచ్చిర్రా అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పాదయాత్ర వచ్చేదాకా ఆర్డీఎస్ కాల్వల్లో మొలిచిన కనీసం చెట్లను తొలగించే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నెట్టంపాడు అట్లే ఉంది. 9లో ఏమైతుందో మీరు చూసిర్రు. 397 కోట్లు చెప్పిండ్రు. 397 కోట్లలో 160 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మిగతా పైసల్ని మర్చిపోయింది. ఎన్నికలు అయిపోయి అధికారంలోకి రాగానే పాలమూరుని గద్వాల జిల్లాని మర్చిపోయిండు కేసీఆర్ గారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పినటువంటి 3 రిజర్వాయర్లు ఎన్నికల కంటే ముందు కేసీఆర్ గారు చెప్పినారు. తుమ్మిళ్ళ లిఫ్ట్ ద్వారా నీళ్లు ఎత్తిపోసి మల్లమ్మ కుంట ద్వారా అదే రకంగా జూలకల్ ద్వారా వల్లూరు లోపల మొత్తం 3 రిజర్వాయర్లు కట్టి ఈ జిల్లాని ఈ నియోజకవర్గాలని పూర్తిగా సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ఏమైంది మల్లమ్మ కుంట? ఎక్కడున్నారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు? ఎందుకు భూసేకరణ జరగలేదు? ఎందుకు 3 రిజర్వాయర్లు ఇంకా పూర్తి కాలేదు? ఎక్కడున్నారు అబ్రహం గారు అని అడుగుతున్నా. ఇందాక వస్తుంటే ఆ నది పక్కన ట్రాక్టర్లు చాలా కనబడ్డాయి. ఆర్టీఓ గారికి ఫోన్ చేసి అడిగితే, సార్ మీరు నన్ను ఈ విషయంలో ఏం అడగొద్దు సార్ అన్నారు. ఎందుకు సార్ అన్నా? ఊర్లో ఎన్ని ట్రాక్టర్లు ఉంటే అన్ని ట్రాక్టర్ల నెంబర్లు ఇచ్చి గౌరవ అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇల్లీగల్ గా ఇసుక వ్యాపారం చేస్తున్నారు తప్ప నీళ్లు పొలాలకు ఇవ్వాలనేటువంటి ఆలోచన లేదు. అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు. ఈ జిల్లా నుంచే వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు. పెద్ద సార్ ఒక్క ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, సారు కొడుకు ఓ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, సార్ అల్లుడు ఓ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, సారు బిడ్డ ఓ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. అందరు కలిసి 4 కట్టుకుంటే మీ జిల్లా మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అసలు వాళ్ళందరూ కట్టి 4 కడితే నేనెందుకు కట్టుకోవద్దు అనుకున్నాడేమో పాపం. వాళ్ళ అమ్మా నాన్న సంపాదించిన 16 ఎకరాల కాడ ఓ ఫామ్ హౌస్, పక్కనే నియోజకవర్గ కేంద్రంలో 13 ఎకరాలలో ఇంకో ఫామ్ హౌస్, ఇటువాడు చూసి కృష్ణానది పక్కన 80 ఎకరాలు అసలు 40 ఎకరాలు కోసారు. ఏం చెప్తున్నామన్నా అంటే ఫామ్ హౌస్. రైతులకి మాత్రం వానకాలంలో పంట ఏం చేయాలి, యాసంగిలో వచ్చిన వడ్లు ఎట్లా కొనాలి, రైతు ఎట్లా నష్టపోకుండాలంటే ఇది మా ముచ్చట కాదు. మీరు చూస్తలేరా? నేను ధోతి కట్టినా, నాకంటే పెద్ద రైతు ఎవడున్నాడు, మా కేసీఆర్ కంటే పెద్ద ఫామ్ హౌస్ ఎవరుంది అని చెప్తారు. అయ్యో వ్యవసాయ శాఖ మంత్రి గారు దయించి రైతన్నలను ఆదుకోండి. 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు వస్తున్నాయని రైతన్న మొగులకు ముఖమేసి ఎదురు చూస్తున్నాడు. కనుక వడ్లు జల్దీ కొనుంది. ఐకేపీ సెంటర్లలో ధాన్యం నిల్వలు లేకుండా కూడా ఉంది. తడిసి నాని మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే దిశగా చర్యలు తీసుకుంటుంది. వానాకాలం యొక్క వ్యవసాయ ప్రణాళికని రాష్ట్ర రైతాంగం మీద ముందుంచండి అని చెప్పి ఈ సందర్భంగా నేను వ్యవసాయ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒక్కొక్కరైతే మస్తు ముచ్చట్లు చెప్తున్నారు, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కటి మాట్లాడుతున్నాడు. మోడీ గారు వచ్చిపోయిన తర్వాత మాటలు కోటలు దాటుతున్నాయి. ఆయన అంటాడు, నువ్వు పార్లమెంట్ రద్దు చేస్తావా, మేము అసెంబ్లీ రద్దు చేస్తా అంటాడు. మరి కూట్ల రాయి తీరా అంటే వీళ్ళు గద్వాలకు నీళ్లు తీరా అంటే నువ్వు గంగా నదిలో నీళ్లు ఉన్నాయని అడుగుతున్నారు. ఇట్లున్నది వీళ్ళ లెక్క. ముందు సవాలు విసిరింది మీరు, చాతగాని మాటలు మాట్లాడింది మీరు, ఉత్తర కుమార ప్రగల్భాలు పలికింది మీరు.
మాకు మందబలం ఉందని విర్రవీగుతున్నది మీరు. ముందస్తు పోతామని చిలుక పలుకులు వలుకుతుంది మీరు. మీరు రిజైన్ చేయండి, అసెంబ్లీకి ఫ్రెష్ ఎన్నికలకు పోండి, ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుని మేము గౌరవిస్తాం, మీరు గౌరవించండి అని చెప్పి ఈ సందర్భంగా నేను మంత్రులకి హితవు పలుకుతా ఉన్నా. ఆయన అంటాడు మా జిల్లా మంత్రి, బీజేపీ వాళ్ళు వస్తే ఏం రాలేదు, మత పిచ్చి వచ్చింది అని చెప్తాడు. బీజేపీ వాళ్ళు వచ్చినాక జోగులాంబ అమ్మవారు రాలేదు, బీజేపీ వచ్చిన తర్వాత మతం రాలేదు. ఈ దేశాన్ని విభజించిన రోజే ఈ దేశం పేరు హిందుస్థాన్ అని పెట్టింది మిస్టర్ హరీష్. కాబట్టి గుర్తుంచుకో, మేము వచ్చినాక మతం రాలేదు. మతం ప్రజల మదిలో ఉన్నటువంటి ఒక విశ్వాసం, దాన్ని మీరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. మీరు అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. పెట్రోల్ డీజిల్ మీద ఇతర రాష్ట్రాలలో వాటి తగ్గిస్తా ఉన్నారు, జీఎస్టీ తగ్గిస్తా ఉన్నారు. మీరేమన్నా తగ్గిస్తారా అని ఒక విలేకరు అడిగితే కొంతమంది మంత్రులు చెప్తున్నారు ఏమని, 2014 ఉన్న రేట్లు మీరు ఇప్పుడు తీసుకొస్తారా అని అడుగుతున్నారు. నేను అడుగుతున్నా, 2014లో మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అఫిడవిట్లు, మరి మీరు రేట్లు తగ్గియకూరి. 2014లో మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళ అఫిడవిట్లో ఉన్న ఆస్తులెంత, 2022లో మీ ఆస్తులెంత జరగా విచ్చేయరాబోయ్ పబ్లిక్ కి. మేము 2014 రేట్లకి పెట్రోల్ డీజిల్ ధరలు తీసుకొస్తాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎంపీలు, టీఆర్ఎస్ మంత్రులు 2014 ఎన్నికల అఫిడవిట్లో మీ ఆస్తులు ఎంతున్నాయి? ఆ రోజు మీ ఆస్తుల మీద పెరిగిన ఆస్తులు మొత్తం ప్రజలకు మీరు ఇచ్చేయండి. మేము 2014 రోజు ఉన్నటువంటి ధరల స్థిరీకరణకి భారత ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా మంత్రులకు చెప్తా ఉన్నారు. భీమా, నెట్టెంపాడు, ఆర్డీఎస్ ఇట్లా రకరకాలైనటువంటి ప్రాజెక్టుల గురించి చెప్పుకుంటూ వస్తారు. నీళ్ల మంత్రులు కూడా బాగా చెప్తా ఉంటారు ఏమని, మేము 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఎన్ని కోట్లన్నా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినాం. కాళేశ్వరం తెచ్చినాం, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చినామని చెప్తున్నారు. పాలమూరులో మీరు చెప్పే భీమా, మీరు చెప్పే నెట్టంపాడు, మీరు చెప్పే తుమ్మిళ్ళ, మీరు చెప్పే దిండీలు, ఇట్లాంటి చిన్న చిన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒక్కసారి ఒక శ్వేతపత్రం ఇవ్వండి. లేదు, చిన్న మాట అడుగుతున్నా నేను, 1,00,000 కోట్లు కట్టి ప్రపంచంలోనే గొప్ప ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిరు కదా, 1,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఖర్చు అవుతుంది కదా. ఒక చిన్న మాట, ఒక శ్రీశైలంకి ఒకటి ఎడమ చేతికి వస్తుంది ఎస్ఎల్బీసీ అని చెప్తారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని ఒకటి ఉంటుంది, మొత్తం పొడుగు తిప్పి కొడితే 50 కిలోమీటర్లు లేదు. నవీని 35 కిలోమీటర్లు, పెండింగ్ ఉన్నది 10 కిలోమీటర్లు. జేసీబీలు ఉన్నాయి, ఇటాచీలు ఉన్నాయి, పెద్ద పెద్ద మిషనరీ వచ్చింది. భూమికి వెళ్ళి 600 అడుగులకి నీళ్ళు ఎత్తే టెక్నాలజీని కేసీఆర్ తెచ్చింది కదా. ఇంకా 10 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తే 1 యూనిట్ కరెంట్ అవసరం లేదు. గ్రావిటీ ద్వారా ఎస్ఎల్బీసీ తోటి నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. కేసీఆర్ ని చిత్తుంటే 18 నెలలున్నాయి ఇంకా ఎలక్షన్లకి. నెలకు 1 కిలోమీటర్ తవ్వి 10 నెలలలో ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేసే దమ్ము ఈ జిల్లా మంత్రికి ఉందా అనేది నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అది చేత కాకపోతే ఆటలు బంద్ చేసి మంచిగా బాగా చెప్తున్నావు కదా, కృష్ణానది తీరానా అసైన్మెంట్ ఎంత, అక్రమ భూమి ఎంత, పట్టా భూమి ఎంత, మేము అధికారంలోకి వచ్చినాక బరాబర్ లెక్కలు తీస్తాం. అప్పటిదాకా నేను వ్యవసాయం తీసుకో అని చెప్పి ఈ జిల్లా మంత్రికి నేను ఈ సందర్భంగా ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.